హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈస్ ఫ్రెండ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈ మెయిన్ 2027 రాయబోతున్న స్టూడెంట్స్ అందరికీ కూడాను 99% అంటే ఎన్ని మార్క్స్ రావాలి ఏంటి అనేది ఈ వీడియోలో మీతో డిస్కస్ చేయబోతున్నాం. మొదటగా మ్యాథమెటిక్స్ సంబంధించి ఎన్ని మార్క్స్ రావాలి, మ్యాథమెటిక్స్లో 99% అంటే ఎన్ని మార్క్స్, ఏ బుక్స్ చదవాలి, మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటనేది ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. వీడియో చూడడానికి ముందు తప్పనిసరిగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 2027 రాయబోతున్న స్టూడెంట్స్ అందరికీ కూడాను మీరు ఈ వీడియోని అయితే షేర్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి. దాదాపుగా 26 ఇయర్స్ నుంచి టీచింగ్ ఫీల్డ్లో ఉన్న నేను ఆన్లైన్లో కూడా గత 8 సంవత్సరాలుగా ఫనీ సార్ మ్యాథ్స్ క్లాస్ అనే యాప్ గూగుల్ ప్లే స్టోర్లో ఉంటుంది. 10,000 మందికి పైగా డౌన్లోడ్ చేసుకుని కొన్ని వేల మంది వింటున్నటువంటి క్లాసెస్. సో మీరు కూడా జేఈ మెయిన్ 2027కి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ వినాలి అనుకున్నట్టయితే లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేసుకోండి. నెలకు 3,000 రూపాయలు. క్లాసెస్ జస్ట్ 1 వీక్ అయింది, ఒక్క టాపిక్ అయిపోయింది. సో మీరు కూడా ఈ క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు. ఒక వీడియో మిస్ అయినా, ఒక రోజు క్లాస్ మిస్ అయినా ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ వినొచ్చు. వీడియో ఆటోమేటిక్గా రికార్డ్ అవుతుంది. ప్రతిరోజు నైట్ 8:30 to 9:30 క్లాసెస్ అయితే జరుగుతున్నాయి. దానికి సంబంధించి లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంది, చెక్ చేసుకోండి. సో కమింగ్ టు ద పాయింట్, 99% పర్సంటైల్ వేరు, పర్సంటేజ్ వేరు. మామూలుగా మనకి 100 మార్క్స్కి 99 మార్క్స్ వస్తే కానీ 99% అనేది ఉండదు. కానీ 99% అంటే ఆ రోజు రాసినటువంటి స్టూడెంట్స్ని బేస్ చేసుకొని ఉంటుంది. ఆ షిఫ్ట్లో, ఒక్కొక్క షిఫ్ట్లో ఎంతమంది స్టూడెంట్స్ టఫ్గా ఫీల్ అయ్యారు ఏంటి, గత 10 సంవత్సరాల డేటా తీసుకున్నా కూడా మ్యాథమెటిక్స్లో 99% రావాలంటే 15 క్వశ్చన్స్ కరెక్ట్గా చేయగలిగితే, అంటే 60 మార్క్స్ తెచ్చుకోగలిగితే, 15 into 4 60 మార్క్స్ తెచ్చుకోగలిగితే 100% మీకు 99% అనేది వచ్చేస్తుంది మ్యాథమెటిక్స్లో. మీరు ఏ రోజు పేపర్ అయినా తీసుకోండి, 2026లో అయినా, 25 అయినా, 24 అయినా, ఎప్పుడైనా తీసుకోండి, పేపర్ టఫ్గా వచ్చిందంటే కొన్నిసార్లు 40 మార్కులకు కూడా, అంటే కేవలం 10 క్వశ్చన్లు చేసినా కూడా మనకి 99% అనేది గత కొన్ని సంవత్సరాలుగా కొన్ని పేపర్లో రావటం అయితే జరిగింది. కానీ మన టార్గెట్ ఎప్పుడు కూడా తక్కువ స్కోర్ పెట్టుకోకూడదు. లో ఎయిమ్ ఈజ్ ఎ క్రైమ్ అంటాం కదా, అలా 15 క్వశ్చన్స్ కనుక, అంటే 10 నుంచి 15 లోపల మీరు కరెక్ట్గా చేయగలిగితే, ఇక్కడ ముఖ్యమైన విషయం అంటే అన్ని టాపిక్స్ చేసేయాలని ఆదుర్ద పడకూడదు. ఇప్పుడు ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ ఉంది, ఒక్కొక్క మెటీరియల్లో 100 కొద్ది 1000 కొద్ది క్వశ్చన్స్ ఉంటాయి. కానీ అందులో అసలు క్వశ్చన్ రావచ్చు, రాకపోవచ్చు. కానీ అది రాకపోతే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, డెఫినెట్ ఇంటిగ్రేషన్స్ చేయలేం కదా. కాబట్టి ఏ టాపిక్ ఇంపార్టెంట్, ఇంత చదువుకొని ఒక్క క్వశ్చనా, లేకపోతే ఇంత సబ్జెక్ట్ చదువుకొని ఒక్క క్వశ్చన్ అనేది మీరు ఆలోచించాలి. అలాంటి టాపిక్స్ ఏంటో కూడా మీకు నేను డిస్కస్ చేస్తాను. తప్పనిసరిగా మనం ఏదో బ్లైండ్గా వెళ్ళటం కాకుండా ఎప్పుడూ కూడా సిస్టమేటిక్గా, స్టాటిస్టికల్గా కనుక చదువుకోగలిగితే 99% తెచ్చుకోవడం అనేది ఇప్పటి నుంచి స్టార్ట్ చేసినా కూడా మ్యాథమెటిక్స్లో కష్టమేం కాదు. అలాంటి వాళ్ళ క్లాసెస్ వినొచ్చు, మీ క్లాస్ టీచర్ వాళ్ళ క్లాసెస్ వినొచ్చు. బుక్స్, ఇందులో ముందు బుక్స్ గురించి చెప్తాను, తర్వాత ఇంపార్టెంట్ టాపిక్స్. బుక్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడాను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మ్యాథమెటిక్స్లో చేసి తీరాలి. మీరు ఏ కాలేజీ మెటీరియల్ అయినా తీసుకోండి, జేఈ మెయిన్లో వచ్చిన మోడల్ లాంటి క్వశ్చన్స్ ఇంతవరకు ఏ బుక్లో అయినా ఉండవు. అలాంటి మోడల్ ఎందుకు అంటే, వాడు ఒక టాపిక్తో ఒకే క్వశ్చన్ ఫ్రేమ్ చేయకుండా 2-3 టాపిక్స్ కలిపి కంబైన్ టుగెదర్గా ఇవ్వటం. అలాగే ఒక క్వశ్చన్కి ఒక చోట ఎండింగ్ కాకుండా మన మెటీరియల్లో కొంతవరకు ఆగిపోతుంది క్వశ్చన్, కానీ దాని ఎక్స్టెన్షన్ ఉంటుంది. అదే జేఈ మెయిన్ స్పెషాలిటీ. కాబట్టి ప్రతి స్టూడెంట్ మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బుక్ కొనుక్కోవాలి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సంబంధించి కూడా మీకు నేను ఈ బుక్స్ రిఫర్ చేశాను. మీకు అందరికీ కూడా కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అమెజాన్ లింక్ ఇస్తాను మీకు. అమెజాన్లో కొనుక్కోండి, ఎప్పుడు తగ్గితే అప్పుడు చూసుకోండి. బట్ ఒక 100 రూపాయలు ఎక్కువైనా కానీ డెఫినెట్గా మీ దగ్గర ఉండాల్సిన బుక్. జేఈ మెయిన్లో ర్యాంక్ రావాలి అంటే ప్రతి ఒక్క స్టూడెంట్కి మ్యాథ్సే కాదు, ఫిజిక్స్, కెమిస్ట్రీ కూడా ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేయాల్సిందే. బట్ మ్యాథమెటిక్స్ అనేది మాత్రం ఖచ్చితంగా 100%గా 1000% మీరు ప్రీవియస్ ఇయర్ బుక్ ఉండాల్సింది. ఏ కంపెనీది కొనుక్కున్నా పర్వాలేదు. నాకు ఈ కంపెనీ బుక్ ప్రింటింగ్ క్వాలిటీ అంతా నచ్చింది, నేను చూశాను, మీకు నేను దాని మీద రివ్యూ కూడా పెట్టాను. కాబట్టి అమెజాన్కి సంబంధించిన లింక్ ఇస్తాను నేను, ఆ లింక్లో కొనుక్కోండి. మీకు 40% ఆఫ్, ఇప్పుడు సేల్ నడుస్తూ ఉంటుంది, ఏదో ఒక రోజున ఏదో సేల్ వస్తూ ఉంటుంది, దాని ప్రకారం చూసుకోండి. సో కమింగ్ టు, ఇప్పుడు మనకి క్లాసెస్ కూడా ప్రతి నెల 3,000 కట్టగలిగితే ఇంతకన్నా మీకు లాస్ట్ ఛాన్స్ మీ ఎవరికి కూడాను జేఈ మెయిన్లో 2027లో 15 బిట్లన్నా మనం చేయగలిగితే 99% అనేది వస్తుంది. గుర్తుపెట్టుకొని క్లాసెస్ కావాలన్నా కూడా లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంది, చెక్ చేసుకోండి. సో కమింగ్ టు ద పాయింట్, ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, ప్లాన్ ఏంటి. ఇందాక చెప్పినట్టుగా ప్లాన్ అంటే మొత్తం టాపిక్స్ చేయాలి అంటే ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్.
మనకు అవసరం లేదు. మనం ఆల్ ఇండియా ర్యాంకు ఫస్ట్ ర్యాంక్ కోసం 300/300 కోసం ట్రై చేయట్లేదు. అది వచ్చేది అతి కొద్ది మందికి, మహా అయితే ఒక 10-15, మ్యాక్సిమం 20 మంది ఉంటారు. మన టార్గెట్ 99%. ఫిజిక్స్లో, కెమిస్ట్రీలో ఎన్ని మార్క్స్ రావాలి, టోటల్గా ఎన్ని మార్క్స్ రావాలనేది ఇంకో కమింగ్ వీడియోస్లో చేస్తూ ఉంటాను నేను. మ్యాథమెటిక్స్ సంబంధించి మాత్రం ఈ వీడియోలో చెప్తున్నా. 99% అంటే మనకి 15 క్వశ్చన్స్ చేయగలిగితే, అంటే 60 మార్క్స్ తెచ్చుకోగలిగితే దాదాపుగా మీకు 99% గత కొన్ని సంవత్సరాల డేటా స్టాటిస్టిక్స్ చూసుకుంటే వచ్చేస్తుంది, అన్డౌటెడ్లీ వచ్చేస్తుంది. మరి 15 క్వశ్చన్స్ చేయగలగటం అంటే అన్ని టాపిక్స్ నేర్చుకోవాలంటే అవసరం లేదు. అన్ని టాపిక్స్లో కొంత నాలెడ్జ్ ఉండాలి. మెయిన్గా వెయిటేజ్ ఉన్న టాపిక్స్ కొన్ని ఉంటాయి. అది ఏంటి అంటే సెకండరీ టాపిక్స్ మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి. మ్యాథమెటిక్స్లోకి వస్తే క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఒక క్వశ్చన్. నేను చెప్పేవన్నీ కూడా టాపిక్స్ ఇవి ఇంపార్టెంటా అంటే నా దృష్టిలో ఏంటంటే తక్కువ నేర్చుకొని ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంది. ఇందాక చెప్పినట్టుగా ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ ఇంత ఉంటుంది టాపిక్, కొన్ని వందల క్వశ్చన్స్ ఉంటాయి, చాలా చాలా మోడల్స్ ఉంటాయి. అవన్నీ చేయాలంటే చాలా లెంగ్దీ అవుతుంది. నేనేమంటానంటే తక్కువ కాన్సెప్ట్ నేర్చుకో, ఎక్కువగా తెచ్చుకో. మనకి ఎవరికైనా అంతే కదా, తక్కువ స్ట్రెయిన్ మంచి రిజల్ట్ రావాలి. దాన్ని బేస్ చేసుకొని సో స్టూడెంట్స్ అందరూ కూడా చూసుకోవాల్సిన టాపిక్స్లో క్వాడ్రాటిక్ ఒకటి ఖచ్చితంగా చేయొచ్చు. ప్రోగ్రెషన్స్ అంటే సీక్వెన్స్ అండ్ సిరీస్ అసలు మీరు చూసుకోవాలి. ఇంపార్టెంట్ టాపిక్ అసలు జేఈ మెయిన్లో మ్యాథమెటిక్స్లో ఇంపార్టెంట్ అంటే ప్రోగ్రెషన్స్. 2 క్వశ్చన్స్ గ్యారంటీగా వస్తాయి మీకు. సో ఈజీ కాన్సెప్ట్, 10 నిమిషాలు చదివితే అంతకన్నా కాన్సెప్ట్ లేదు ఇంకా. కానీ మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయాలి. ఖచ్చితంగా ప్రతి స్టూడెంట్ బుక్ కొనుక్కోవాల్సిందే, ప్రీవియస్ ఇయర్ బుక్ కొనాల్సిందే. జేఈ మెయిన్ ర్యాంక్ కావాలి అంటే ఖచ్చితంగా బుక్స్ కొనాల్సిందే. పేరెంట్స్ కావచ్చు, కాలేజీ మెటీరియల్ ఉందిలే, ఏం కాదులే, పీడిఎఫ్లు చూద్దాంలే, ఇవన్నీ పక్కన పెట్టండి. డబ్బులు మనం కొంత ఖర్చు పెడితేనే చదువు వస్తుంది. చదువు రావాలంటే కష్టపడటమే కాదు, కొద్దిగా దానికి సంబంధించిన ఫుడ్ కూడా, మనకి ఫుడ్ తింటేనే ఎనర్జీ వచ్చేది. ఇక్కడ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా అలాంటిదే, ఖచ్చితంగా మీరు తీసుకోవాల్సిందే. ప్రోగ్రెషన్స్ మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత ఇంకొక సూపర్ ఇంపార్టెంట్ టాపిక్ మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్. డిటర్మినెంట్స్ అనేది ప్రాపర్టీస్ ఏమి లేవు, అడ్జాయింట్, ఇన్వర్స్ ఆ మ్యాట్రిసెస్ ఉన్నాయి. ఇంకొకసారి లైవ్లో మీకు డీటెయిల్గా ఏ కాన్సెప్ట్ నుంచి ఎక్కువ ఇస్తారు ఏంటి అనేది కూడా మీకు డీటెయిల్ ఇంకో వీడియోలో చెప్తాను నేను. తర్వాత సెట్స్ అండ్ రిలేషన్స్. ఈ ఆల్జీబ్రాలో ఈ కాన్సెప్ట్ మీరు చేసుకోగలిగిన, ఇవన్నీ నేను చెప్పినవన్నీ తక్కువ కాన్సెప్ట్, గ్యారంటీ క్వశ్చన్స్. 2 క్వశ్చన్స్ అంటే ఈ టాపిక్స్ వరకు చేయగలిగితే మినిమం 6 క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ క్యాలిక్యులస్లో మీరు డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నేర్చుకోండి, 2 క్వశ్చన్లు వస్తాయి. డెఫినెట్ ఇంటిగ్రేషన్ 2 క్వశ్చన్స్ వస్తాయి. అలాగే కంటిన్యూటీ అండ్ డిఫరెన్షియబిలిటీలో 2 క్వశ్చన్స్ వస్తాయి. సో ఇవి నేర్చుకున్నా మీకు 5 to 6 క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ జామెట్రీ. చాలా మంది స్టూడెంట్స్కి సర్కిల్స్ అన్నా, పెరాబుల్ అన్నా, ఎలిప్స్, హైపర్బాల్ అంటే భయం. ఇంత ఉంటుంది కదా సిలబస్. అది ఇంటర్మీడియట్లో ఉంది. జేఈ మెయిన్కి అసలు అంత సిలబస్ లేదు, జస్ట్ ఇంట్రడక్షన్ అంతే. గ్యారంటీగా చేయగలిగే క్వశ్చన్స్ కానిక్స్. కానిక్స్లో మీకు దాదాపుగా 3 క్వశ్చన్స్ వస్తాయి. కానిక్స్ నుంచే ఖచ్చితంగా 3 క్వశ్చన్స్ వస్తాయి. తర్వాత ప్రాబబిలిటీ అండ్ పెర్ముటేషన్స్ కాంబినేషన్. ఇది కొంతమందికి కష్టం అనిపిస్తుంది, కొంతమందికి ఈజీ అనిపిస్తుంది, అది డిపెండ్స్. తర్వాత స్టాటిస్టిక్స్. ప్రాబబిలిటీ చేయలేకపోయినా సరే మీరు స్టాటిస్టిక్స్ నేర్చుకోండి, 100% క్వశ్చన్ గ్యారంటీ, ఒక క్వశ్చన్ వస్తుంది ఇక్కడ వరకు. తర్వాత అందరికీ తెలిసిన వెక్టార్స్ అండ్ 3D. చాలా మందికి వెక్టార్స్, 3Dలో వెక్టార్స్ ఇబ్బందిగా ఉంటుంది. 3D మాత్రం ఖచ్చితంగా చేయొచ్చు. కొన్ని స్పెసిఫిక్ మోడల్స్ ఉంటాయి. ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ అవ్వచ్చు, ఇమేజ్ అవ్వచ్చు, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ మోడల్స్ అవ్వచ్చు, స్క్యూ లైన్స్కి సంబంధించి డిస్టెన్స్ బిట్వీన్ ద స్క్యూ లైన్స్ అవ్వచ్చు. ఇవి గ్యారంటీ క్వశ్చన్స్ వస్తాయి. నేను చెప్పినవి చాలా తక్కువ టాపిక్స్ చెప్పాను, తక్కువ కంటెంట్. ఒక్కొక్క వీక్కి ఒక్కొక్క టాపిక్ మీరు ప్రిపేర్ అయినా 15 క్వశ్చన్స్ 100% చేయొచ్చు. మీకు నమ్మకం లేకపోతే నా క్లాసులు జాయిన్ అవ్వండి, లేకపోతే ఇంకెక్కడైనా వినండి. రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఏ కాలేజీలో జాయిన్ అవుతున్నా, ఏ కాలేజీలో చదువుతున్నా సరే నైట్ 8 కల్లా కాలేజీలు అయిపోతాయి. 8:30 to 9:30 నాలాంటి వాళ్ళు క్లాసెస్ చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. నేనైతే గత 8 సంవత్సరాలకు క్లాస్ చెప్తున్నా ఆన్లైన్లో. మీరు నా క్లాసెస్ వినొచ్చు హ్యాపీగా, చక్కగా. మీరు పూర్తి సిలబస్, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ మొత్తం సిలబస్ రివైజ్ అవుతుంది. లేదా మీ కాలేజీ టీచర్ చెప్తున్నటువంటి నోట్స్ తీసుకోండి, మొత్తం ఒకసారి రివైజ్ చేసుకొని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మస్ట్ అండ్ షుడ్గా చేసి తీరాలి. అది చేస్తేనే ఎలాంటి మోడల్ క్వశ్చన్ వస్తుంది, ఎంత లెంగ్తీగా వస్తుంది, ఎంత టైంలో చేయగలుగుతున్నాం అనేటువంటి ప్రాక్టీస్ అవుతుంది. సో మ్యాథమెటిక్స్లో